అహింసా సూత్రాలను వల్లించిన మహాత్మా గాంధీ గారు భగవద్గీతను నమ్ముకున్నారు. మనం తుపాకీతోనే బ్రిటిష్ వారిని ఇక్కడ నుంచి పారద్రోలుతామన్న సుభాష్ చంద్రబోస్ కూడా నమ్మినది భగవద్గీత. ఆ భగవద్గీత మన భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న అద్భుతమైన పుణ్యమని మనందరం కూడా అనుకోవాలి. కాబట్టి సునీత విలియమ్స్ రోదసిలోకి వెళ్ళి అనేక రోజులు అక్కడ ఉండి ఆవిడ తిరిగి వచ్చిన తర్వాత అడిగితే, అన్ని రోజులు మీరు ఎలా ఉండగలిగారు అంటే, నా చేతిలో ఉన్నది భగవద్గీత అని సునీత విలియమ్స్ ప్రకటించింది. ఇది భగవద్గీత యొక్క గొప్పతనం. 700 శ్లోకాల భగవద్గీతను మీరు చదివితే మీరు గొప్ప గొప్ప టీచర్లుగా, గొప్ప గొప్ప ఇంజనీర్లుగా, గొప్ప డాక్టర్లుగా, గొప్ప శాస్త్రజ్ఞులుగా, గొప్ప రైతులుగా, గొప్ప రాజకీయ నాయకులుగా, గొప్ప సివిల్ సర్వెంట్స్గా మీరందరూ కూడా మారగలుగుతారు. ఒక నీతివంతమైన భారతదేశం నాకు కనిపిస్తోంది మిమ్మల్ని చూస్తుంటే. ఒక అవినీతి లేని భారతదేశం కనిపిస్తోంది నాకు ఈరోజు. ఒక తేజోవంతమైన విశ్వగురు స్థానానికి వెళ్ళే భారతదేశం నాకు మీ ద్వారా కనిపిస్తోంది. చాలా మంది ప్రయత్నించారు, చాలా మంది భయపెట్టారు. ప్రతిరోజు ఉత్తరాలు వచ్చి మిమ్మల్ని చంపేస్తాం, మీ పిల్లలను చంపేస్తాం, మీ ఫ్యామిలీని చంపేస్తామని నేను వాటిని దగ్గరగా పట్టించుకునేవాడిని కాదు. ఒకరోజు రెడ్డిలో వచ్చి లెటర్, అది చూసి చదవడం మొదలు పెడితే మొదటి వాక్యం ఏముందంటే, అందులో ఇది రెడ్డింగ్ కాదు, ఇది మేము రక్తంలో రాస్తున్నాం, మీ రక్తాన్ని కూడా మేము కళ్ళ చూస్తామని ఆ లెటర్లో రాసిన విధానం. కాబట్టి అప్పుడు నా పరిస్థితి ఏంటి? భగవద్గీతను నమ్ముకున్నామండి. మనం చేయాల్సింది మన కర్తవ్యం. ఎవరు భయపెట్టినా కూడా, ఎవరు ఏ విధంగా కూడా మనల్ని మన కర్తవ్యం నుంచి దూరం తీసే ప్రయత్నం చేసినా మనం చేయాల్సింది మన కర్తవ్యం. అది నేర్పించింది భగవద్గీత. అందువల్ల నా జీవితాంతం నేను భగవద్గీతకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను అని మీ ముందర నేను చెబుతున్నాను. అందువల్ల మన జీవితాలు మార్చాలంటే ఖచ్చితంగా భగవద్గీతను మీరందరూ కూడా ఫాలో అవ్వండి. కర్మణ్యేవాధికారస్తి